వెల్కమ్ టు మన టీవీ. ఎమ్మిగనూరులో డాక్టర్ బివి జయనాగేశ్వర్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి కనపడదా? కేవలం ఉనికిని కాపాడుకోవడానికే కోనేరు నాగేంద్ర ప్రసాద్ ప్రకటన. గడిచిన 5 సంవత్సరాలు వైఎస్ఆర్ ప్రభుత్వం చేసిన అరాచకాలు, ప్రజా వేధింపులు కనపడలేదా? టీడీపీ నాయకులు జహంగీర్ ఆగ్రహం, విమర్శలు, ఆరోపణలు చేయడం తప్ప ప్రజల్లోకొచ్చి ఎమ్మెల్యే బివి జయనాగేశ్వర్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి ఒకసారి చూడు. చికెన్ ఫారంలో ముడుపులు, అప్నా ట్యాక్స్, ఆబూత కల్పనే తప్ప దానిలో ఎలాంటి వాస్తవాలు లేవు. ప్రజా నాయకులు ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వర్ రెడ్డిపై విమర్శించడం మానుకోవాలి. ఆప్నా లేదు, కేవలం అభివృద్ధే ఎమ్మెల్యే బివి అజెండా. కోనేరు నాగేంద్ర ప్రసాద్ ఇలాంటి చౌకబారిన ప్రకటనలు మానుకోకపోతే తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుందని తెలుగుదేశం పార్టీ పట్టణ నాయకులు జహంగీర్ ఫైర్ అయ్యారు. జయనాగేశ్వర్ రెడ్డి చికెన్ షాపులకు డబ్బులు డిమాండ్ చేయలేదు, చికెన్ షాపులకు మేము డబ్బులు ఇవ్వలేదు అని. చికెన్ షాపులకి జయనాగేశ్వర రెడ్డి కాదు, జయనాగేశ్వర రెడ్డి కార్యకర్త కానీ ఏ రోజు డబ్బు అడిగిందిలే. ఇంకా జయనాగేశ్వర రెడ్డి కార్యకర్తగా మాము అందరు కొద్ది కేజీకి 50 రూపాయలు అమ్మే దొమ్ము మాకుండదు, జనానికి తినిపించే దొమ్ము మాకుండదు. నీ దొమ్ము ఉంటే మేము 150, 130 అమ్ముతాము, ఏదో 200, 300 అమ్ముతున్నాడు. దీనికి దానికి తేడేముండదో కనుక్కో తెలుసుకొని మాట్లాడు. సంఘాలు పెడతారు, వైసీపీ నాయకులు సంఘాలు పెట్టుకుని దోచుకొని తిండ్రి. ఈ 5 ఏళ్ళు నువ్వు మాట్లాడలేదు, ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నావు? జయనాగేశ్వర రెడ్డి అట్లా మంచి అనుకుంటున్నావు? ఒకటే అసలు మాట్లాడుకో. జయనాగేశ్వర రోడ్డు వేయించినాడు, 5 ఏళ్ళ రోడ్డు ఎవడు వేయిలే. జయనాగేశ్వర రెడ్డి డబ్బులు తెచ్చి రోడ్డు మీద రోడ్లు వేస్తున్నాడు. నీ తమ్ముంటే మంచి పని చేశాడు జయనాగేశ్వర రెడ్డి, ఒక్కసారి చెప్పావు నేను ఓడుతున్నాను. నేను ఇష్టాసరం మాట్లాడుతున్నాను. ఒకటి జయనాగేశ్వర రెడ్డి వ్యాపారస్తులు, బిజినెస్ చేసుకునే మీద ఎవరి మీద పడలేదు. కొంతమంది వైసీపీ నాయకులు, కొంతమంది వారసగా ఏదేదో క్రియేట్ చేస్తున్నారు వైసీపీ వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు ఉనికి కాపాడుకుని వాళ్ళ చేత కావడం లేదు. వాళ్ళ పార్టీలో ఉన్న ప్రజలల్లా తెలుగుదేశం పార్టీలోకి వస్తున్నారు. ఆ దాంట్లో ఏదేదో నిందలు వేస్తున్నారు తప్ప జయనాగేశ్వర రెడ్డి లెజెండ్ లాంటి మనిషి. ఎమ్మెగనూరు బివి మోహన్ రెడ్డికి ఏ రోజైతే ఎన్టీ రామారావు గారు తెచ్చి పెట్టినాడో కానీ, ఆయన మోహన్ బాబుడు పెట్టినాడో దాన్ని తగ్గట్లు మోహన్ రెడ్డి నడుచుకున్నాడు. అంతకన్నా మించి తగ్గట్లు జయనాగేశ్వర రెడ్డి ఎమ్మెగనూరు ప్రజల కోసం ఎప్పుడు కష్టపడుతూనే ఉన్నాడు.